I write something, I shoot something else, I edit something else, and then the film is out. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మన వాళ్ళే అనుకొని మంచి కోసం ఏదైనా చేస్తే చివరికి మనమే చెడ్డవారి అవుతాం. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం యష్ చేసిన టాక్సిక్ మూవీ విషయమే. రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. యష్ చేసిన కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఈ సినిమా రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అలా ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలో అంతలా అంచనాలు లేవు గాని ఎప్పుడైతే టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా రిలీజ్ అయిందో అంచనాలు మించిపోయాయి. ఇక ట్రైలర్ చూసిన వారంతా యష్ తన స్టైల్లో మరోసారి గ్రాండ్ సక్సెస్ ని కొట్టేశాడని అనుకోవడం మొదలెట్టారు. అంతేకాకుండా గీతా మోహన్ దాస్ కి డైరెక్షన్ లో పెద్ద అనుభవం లేకపోవడంతో కొంతమంది ఈ మూవీని లైట్ గా తీసుకున్నారు. అయితే ట్రైలర్ విజువల్స్ చూసి ఆ డైరెక్టర్ ఎవరు తను కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతుందనే వార్తలు కూడా వినిపించాయి. అలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఆగస్టు 26న ఈ మూవీ రిలీజ్ అవ్వగా అది చూసి గీతా మోహన్ దాస్, యష్ అండ్ టీం అందరూ కలిసి ఏమాత్రం సోల్ లేని కథతో హంగామా చేశారని ఫస్ట్ షో నుంచే టాక్సిక్ మూవీపై విమర్శలు మొదలయ్యాయి. సినిమా మొత్తంలో యష్ స్టైలిష్ పర్ఫార్మెన్స్, గ్రాండ్ విజువల్స్ మాత్రమే హైలైట్ అని, కథా స్క్రీన్ ప్లే కంప్లీట్ గా తేడా కొట్టేసిందని నెటిజన్లు రివ్యూ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ టాక్సిక్ సినిమా ప్రకటించినప్పుడు యష్ కి ఏమైనా పిచ్చ, కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత కొత్త దర్శకురాలితో సినిమా చేస్తున్నాడు అని చెప్పిన ఆ వీడియో అప్పుడు హల్చలవగా ఇప్పుడు అది చూసి దిల్ రాజు అప్పట్లో మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయని టాక్సిక్ మూవీ చూసిన అభిమానులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యష్ 2 సినిమాలతో ఏకంగా పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టులని దక్కించుకునే స్థాయికి ఎదిగాడు. అలా తను డైరెక్టర్ గీతా మోహన్ దాస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని తను నిలబెట్టుకోలేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ రైట్స్ ని దిల్ రాజు 250 కోట్లిచ్చి కొనుక్కోగా ఫస్ట్ షో నుండే ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో దిల్ రాజు ఖాతాలో మరో ఫ్లాప్ పడి మరింత అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే యష్ 4 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టాక్సిక్ సినిమాతో కనిపించగా ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, ఉమా కురేషి లాంటి వారు నటించారు. అలా ఈ మూవీకి జననాయగన్ ప్రొడ్యూసర్ అయిన వెంకట్ కె నారాయణ యష్తో కలిసి 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఆ మూవీని నిర్మించగా బుధవారం రిలీజ్ అయ్యే మూవీకి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లను పెంచుకునేలా ప్రత్యేక జీవోని కూడా జారీ చేసి స్పెషల్ ప్రీమియర్ షోస్ కి 600 హైక్ చేసుకోవడానికి అనుమతినిచ్చారు. అయితే టికెట్ ధర ఎంతైనా పర్లేదు, తమ అభిమాన హీరో 4 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ మూవీ చూడ్డానికి ఎగబడ్డారు. ఇక ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరూ యష్ ని విమర్శిస్తూ స్టోరీ సెలెక్షన్ లో తనని తప్పు పడుతున్నారు. అలా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే 1947 నాటి గోవా నేపథ్యంలో సాగుతూ అప్పట్లో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాలో సముద్ర మార్గం ద్వారా జరిగే స్మగ్లింగ్, నేర సామ్రాజ్యాలు, గ్యాంగ్ల మధ్య ఆధిపత్య పోరు వంటి అంశాలతో మూవీ స్టార్ట్ అవ్వగా యష్, నయనతార తోబుట్టుగా తల్లిదండ్రుల్ని కోల్పోయి వీధిన పడగా పరిస్థితుల కారణంగా తెలిసి తెలియని వయసులో యష్ గన్ను చేతపట్టి రక్తం కల్లా చూడాల్సి వస్తుంది. చావుపై భయం లేకుండా పెరిగిన వీరిద్దరూ పెద్దయ్యాక నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి గోవాలో ఒక ముఠాతో కలిసి పనిచేస్తుంటారు. ఇక ఆ గ్యాంగ్స్టర్ కూతురైన తారా సుతారియాతో యష్కి మంచి సన్నిహిత్యం పెరిగి అన్ని విధాలుగా వీరిద్దరూ క్లోజ్ అవుతారు. అలా ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని అనూహ్య సంఘటనల కారణంగా కియారా యష్కి దగ్గరవుతుంది. అలా వీరిద్దరి మధ్య పెరిగిన సన్నిహిత్యం కారణంగా కియారా గర్భం దాల్చుతుంది. ఇక వీరి బంధం వల్ల అండర్ వరల్డ్ మాఫియాలో ఎలాంటి ప్రకంపనలు ఏర్పడ్డాయి, కియారా యష్కి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, కియారాకి పుట్టిన బిడ్డని యష్ మళ్ళీ కలుస్తాడా, ఇందులో రుక్మిణి వాసన్ పాత్రేంటి అనే వివరాల్ని మనం తెరపై చూసి పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ మూవీ 1947 నేపథ్యంలో స్టార్ట్ అయిన పాత్రలు మాత్రం ఓ పట్టాన అర్థం కావు. చేతులు, కాళ్ళు, తలలు మాత్రమే ఎగిరి పడుతుంటే శృతి మించిన కాల్పుల మోత, రక్తపాతం తప్ప కథలో భావోద్వేగాలపై ఏమాత్రం డైరెక్టర్ దృష్టి పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో గోవాలో సీన్ ఓపెన్ అవ్వగా
తండ్రి కొడుకుల మధ్య సీన్స్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ డైరెక్టర్ ఆ పనిని కూడా కరెక్ట్గా చేయలేక పేజీల కొద్ది డైలాగ్స్ని పెట్టి 3 గంటల లెంత్ని పెంచిందే తప్ప మూవీ స్టోరీపై ఎమోషనల్ బాండింగ్ పై తను ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ మూవీ ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే యష్ కేజీఎఫ్ మేనియా నుండి ఇప్పటి వరకు బయటికి రాకపోవడం, అలా ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్లంతా యష్కి సర్వీస్ చేయడానికి వచ్చి వెళ్తున్నట్లు కనిపించడంతో ఏ క్యారెక్టర్కి కూడా డైరెక్టర్ అంత స్కోప్ ఇవ్వలేదు. అలా మొదటగా 50 లక్షలతో మూవీ చేసిన అనుభవం ఉన్న డైరెక్టర్ గీతా మోహన్ దాస్ని నమ్మి 500 కోట్ల భారీ బడ్జెట్ మూవీని యష్ ఎలా చేశాడని అందరిలోనూ డౌట్స్ రాక మానవు. అంతేకాకుండా యష్ స్టోరీ విషయంలో ఎంత వీక్ అవుతున్నాడంటే తాజాగా రిలీజ్ అయిన రామాయణం ట్రైలర్ అంతలా ఆకట్టుకోకపోవడం, టాక్సిక్ మూవీ కూడా అస్సాంకి వెళ్లడంతో యష్ ఎంత త్వరగా పాన్ ఇండియా స్థాయిలో ఎదిగాడో అంతే త్వరగా క్రేజ్ని పోగొట్టుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే యష్ కేజీఎఫ్ ప్రొడ్యూసర్ అయిన విజయ్ కిరగందూరుతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో గొడవ పెట్టుకొని ఆ ప్రొడక్షన్ నుండి బయటికి వచ్చేయడంతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న హొంబాలే ఫిలిం యష్ని తొక్కేస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ టాక్సిక్ లాంటి మూవీ చూశాక యష్ని ఎవరు తొక్కాల్సిన అవసరం లేదని తన స్టోరీ సెలెక్షన్తో తనని తానే తొక్కేసుకుంటున్నాడనే వార్తలు కూడా హల్చలవుతున్నాయి. అసలు ఈ గీతా మోహన్ దాస్ ఎవరు, ఈమెకి యష్ ఎందుకింత పెద్ద ప్రాజెక్ట్లో ఛాన్స్ ఇచ్చాడు అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయత్రి అలియాస్ గీతూ మోహన్ దాస్. ఈమె 1981 జూన్ 8న కేరళలోని కొచ్చిన్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మోహన్ దాస్, తల్లి లత. ఈమెకి అర్జున్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు డాక్టర్గా పనిచేస్తూ తమ 2 పిల్లలకి ఏ లోటు లేకుండా గారాబంగా పెంచారు. గీతూ తన స్కూలింగ్ ని కొచ్చిన్లోని చిన్మయ్ విద్యాలయ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న గీతూ స్కూల్లో ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్ ని గెలవడంతో తనకి డాన్స్, యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఒక మూవీ డైరెక్టర్ గీతూ స్కూల్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా రాగా ఈమె యాక్టింగ్ ని చూసి ఇంప్రెస్ అయి తను మోహన్ లాల్ తో తీయబోయే ఒన్ను మొదలు పూజ్యం వరై అనే మూవీలో తనతో యాక్ట్ చేపించాలని ఇదే విషయంపై గీతూ తల్లిదండ్రుల్ని అడగ్గా వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు. అలా మొదటి మూవీలోనే తన యాక్టింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతూ ఫస్ట్ మూవీకే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా కేరళ స్టేట్ అవార్డుని అందుకుంది. అలా ఈ సక్సెస్తో గీతూకి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో సాయం సంధ్య, వేండుం, రారేరాం, ఎన్ బొమ్మే కుట్టి, అమ్మ వాక్కు అని చేయగా ఆ మూవీస్ చేస్తున్న సమయంలోనే అప్పటి వరకు గాయత్రిగా ఉన్న తన పేరుని గీతూ మోహన్ దాస్గా మార్చడం జరిగింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా 15 సినిమాల్లో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అలా యాక్టింగ్ ధ్యాసలో పడి చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో ఈమె తండ్రి ఇకపై యాక్టింగ్ చాలని చదువుపై దృష్టి సారించామని చెప్పి మలేషియాలోని గార్డెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాడు. అలా ఎప్పుడైతే తన ఇంటర్ పూర్తయిందో ఫ్యామిలీ మొత్తం కెనడాకి షిఫ్ట్ అవ్వడంతో అక్కడే తన మాస్ కమ్యూనికేషన్ కోర్సుని కెనడాలోని వెస్టర్న్ కోలిగేట్ ఇన్స్టిట్యూట్లో చదివింది. కానీ ఈమె తల్లిదండ్రులు కూతుర్ని డాక్టర్ చేయాలనుకున్న గీతూ మాత్రం హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అవ్వగా తల్లిదండ్రులకి వేరే దారి లేక అందుకు ఒప్పుకున్నారు. ఇక అలా అప్పటికే గీతూ ఫ్యామిలీకి మోహన్ లాల్తో మంచి పరిచయం ఉన్న కారణంగా తనని 5 ఏళ్లున్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన మోహన్ లాల్కి హీరోయిన్గా చేపించాలని అప్రోచ్ అవ్వగా మోహన్ లాల్ తను యాక్ట్ చేయబోయే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మూవీలో గీతూకి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా గీతూకి టెన్కాసి పట్టణం, కనక్కి, కక్కే కక్కే కోడివేడి, కృష్ణ, గోపాలకృష్ణ అని 25 సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసిన తను అనుకున్నంత నేమ్ కానీ ఫేమ్ కానీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. దీంతో తన దృష్టిని తెలుగు మూవీస్ వైపు సారించగా అదే సమయంలో ఉదయ్ కిరణ్తో అబద్ధం అనే మూవీలో హీరోయిన్గా చేయగా ఆ మూవీ 3 భాషల్లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఇది చూసి ఈమె తల్లిదండ్రులు ఇండస్ట్రీని వదిలేసి ఏదైనా జాబ్ చేసుకోమని లేకపోతే పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వమని చెప్పగా గీతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే మలయాళంలో సీతా కళ్యాణం మూవీలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసేటప్పుడు అందులో కెమెరామ్యాన్గా పనిచేస్తున్న రాజీవ్ రవి అనే వ్యక్తితో గీతూకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా రాజీవ్ రవి కేరళకి చెందిన వారైన పూణే ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్స్ని కంప్లీట్ చేసి హిందీలో చాందినీ బార్ అనే సినిమాతో సినిమాటోగ్రఫీగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో వరుసగా హిందీ, తమిళ్, మలయాళంలో కెమెరామ్యాన్గా చేస్తూ బాంబే వెల్వెట్, ఉడతా పంజాబ్, నా పేరు సూర్య, మహారాజ్, వైరస్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అని 50కి పైగా సినిమాలకి కెమెరామ్యాన్గా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక అదే సమయంలో గీతూతో రాజీవ్ రావుకి పెరిగిన సన్నిహిత్యం కారణంగా పెళ్లి తర్వాత యాక్ట్ చేయకూడదనే కండిషన్తో గీతూని 2009లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక ఇదే సమయంలో రాజీవ్ రవి ఫాహద్ ఫజిల్ని హీరోగా తీసుకొని
అన్నాయుం రాసుయుం అనే మూవీని డైరెక్ట్ చేయగా ఈ మూవీ 2013లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు నేషనల్ అవార్డుని అందుకోవడంతో గీతుకి కూడా డైరెక్షన్పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో గీతూ మోహన్ దాస్ తన భర్త డైరెక్ట్ చేసిన 6 మూవీస్కి వరుసగా అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూ కొంత ఎక్స్పీరియన్స్ని తెచ్చుకొని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ని డైరెక్ట్ చేస్తూ వచ్చింది. దీంతో నవాజుద్దీన్ సిద్దికీని హీరోగా పెట్టి తన భర్త కెమెరామ్యాన్గా లయర్స్ డైస్ అనే హిందీ మూవీని డైరెక్ట్ చేయగా ఈ మూవీ కమర్షియల్గా ఆడలేదు కానీ 2 నేషనల్ అవార్డ్స్ని గెలవడంతో గీతూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో మలయాళంలో మాతున్ అనే మరొక మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ కూడా కమర్షియల్గా ఆడకపోయినా కేరళ స్టేట్ అవార్డుని అందుకుంది. ఇక ఇదిలా ఉంటే కల్ట్ మూవీసే కాకుండా గ్యాంగ్స్టర్స్ మూవీస్ని చేసి తన సత్తా ఏంటో చాటుకోవాలనుకున్న గీతూ 2019 నుండి ఒక స్టోరీని రాసుకోగా చాలామంది స్టార్ హీరోలకి ఆ స్టోరీని చెప్పినా అందులో యాక్ట్ చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా ఎప్పుడైతే కేజీఎఫ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందులో యష్ లుక్స్ మరియు పాన్ ఇండియా లెవెల్లో తనకున్న క్రేజ్ని చూసి గీతూ మోహన్ దాస్ అతనితో మూవీ చేయాలనుకుంటున్నట్లు తన భర్తకి చెప్పగా అందుకు అతను వెంటనే యష్తో ఒక మీటింగ్ని అరేంజ్ చేశాడు. అలా గీతూ యష్కి స్టోరీని నరేట్ చేయగా యష్కి ఆ స్టోరీ లైన్ బాగా నచ్చిన కొంతవరకు స్టోరీని తన స్టైల్లోకి చేంజ్ చేస్తానని, అంతేకాకుండా తన ఫ్రెండ్తో కలిసి తను కూడా ఆ మూవీకి ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పి గీతూ మరియు యష్ ఆ స్టోరీని రాసేందుకు 1 year టైం తీసుకొని అన్నీ ఫైనల్ అయ్యాక రాజీవ్ రవి కెమెరామ్యాన్గా, రవి బర్సూర్ మ్యూజిక్ డైరెక్టర్గా పాన్ ఇండియా లెవెల్లో టాక్సిక్ అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక యష్ ఆ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి కారణం హొంబాలే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్తో ఉన్న విభేదాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేజీఎఫ్ మూవీ తన వల్లే సూపర్ హిట్ అయి అన్ని వేల కోట్లు వచ్చాయని, కానీ తనకి మాత్రం అందులో షేర్ ఇవ్వకపోవడంతో తనపై మరియు తన మార్కెట్పై ఉన్న నమ్మకంతోనే యష్ టాక్సిక్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కమర్షియల్గా ఒక్క మూవీ సక్సెస్ కొట్టని గీతూ మోహన్ దాస్తో యష్ మూవీ చేస్తూ తన కెరియర్ని ఎందుకు రిస్క్లోకి పెడుతున్నాడనే వార్తలు కూడా వినిపించగా, ఇక తాజాగా రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ చూశాక ఒక అడల్ట్ మూవీకి 500 కోట్లు ఖర్చు పెట్టి గీతా మోహన్ దాస్ ప్రొడ్యూసర్లని చిక్కుల్లో పడేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఈ మూవీ చూసుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని కూడా నమ్మొచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవారి నీడని కూడా నమ్మకూడదు. ఇది ఫోక్స్ టాక్సిక్ మూవీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.